శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. గురువుగారి ఫోన్ నంబర్ 9117781821. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు ఇవ్వబడును. లంకె బిందులు, గుప్త నిధులు గురించి కూడా చూడబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతూ ఉన్నారా? అయితే ఒకసారి గురువుగారిని కలవండి. గురువుగారి ఫోన్ నంబర్ 9110781821. కన్యా రాశి వారికి కలిసొచ్చే కాలం రాబోతుంది. ఆగస్టు నెల 15వ తేదీ తర్వాత ఒక వ్యక్తి రాక కారణంగా ఊహించని మీకు సంఘటనలు జరగబోతున్నాయి. మీకు ఊహలకు అందని సంఘటనలు, కలలో కూడా ఊహించలేనటువంటి అదృష్టం ఇప్పుడు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. మీకు 100% ఇలానే జరగబోతుంది. అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇక ముందుగా ఈ కన్యా రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక, అంటే మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పవచ్చు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. అలానే మీరేమన్నా బంగారాలు కానీ, వాహనాలు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చెయ్యండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. ఈ కన్యా రాశికి చెందిన వారు ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశి జన్మించేవారు ఎక్కువగా పొడవుగా గాక, ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. ఈ కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు. ఈ కన్యా రాశి వారు జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది.
ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశివారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పాలి. ఈ కన్యా రాశివారు వచ్చిన అవకాశం ఏదైనానో దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానం టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దాలరీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధనశాల, కోశాగారాలు, సహకార శాఖల్లో వీరు సాధారణంగా రాణిస్తారు. ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా అదృష్టమే కలిసి వస్తుంది. వీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టాన్ని చూస్తారు. ఈ కన్యా రాశి వారికి అయితే ఇప్పుడంతా కూడా మంచే జరుగుతుందని చెప్పాలి. కన్యా రాశి ఎమ్మిన స్త్రీలు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకోగనగల గడసరితనము ఉంటుంది. కన్యా రాశి వారు ధరించాల్సిన రత్నాలు: ఉత్తరా నక్షత్రంలో జన్మించే వారు కెంపును ధరించాలి. ఒక ఆదివారం నాడు బంగారంలో పొదిగిన కెంపును ధరించాలి. మీరు కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఇలా ధరిస్తే చాలు, మీకంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుందని చెప్పాలి. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు. ఈ రాశిలో హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి. ఒక సోమవారం నాడు దుర్గాదేవి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి. ఈ చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. ఇలా ధరించడం వల్ల మీరేంటంటే సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన పగడం ధరించాలి. కన్యా రాశి ధరించాల్సిన రుద్రాక్షలు: ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. అలానే హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. అలానే ఈ చిత్తా నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి, అంటే త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారని చెప్పాలి. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు. అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు, లేకపోతే అప్పు చేసి కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా, ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము, ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి. ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది. కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేస్తారు. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే కన్యా రాశి వారు ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్ననుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా పనులు మీరు ఆపేసినట్లయితే ఈ సమయాల గొడవలేవి కూడా ఉండవు. మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. అలానే ఈ సమయంలో ఒక వ్యక్తి రాక కారణంగా ఊహించిన మార్పులు చూడబోతున్నారు. ఒక వ్యక్తి అంటే అది మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు, లేకపోతే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మీ జీవిత భాగస్వామి కావచ్చు. ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది. తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఓకే అండి, చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.